నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఇప్పుడు వింటర్ సీజన్ లోనే ఉన్నాం కాబట్టి ఈ వింటర్ సీజన్ లో షుగర్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? సో అగైన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అధికంగా పాపులేషన్ డయాబెటీస్ ద్వారానే ఎఫెక్ట్ అయి ఉన్నారు. డయాబెటీస్ అనేది ఒక ప్రాపర్ డిసిప్లిన్తో మేనేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. మల్టీ ఫ్యాక్టోరియల్ అప్రోచ్. ఓకే. సో ఒట్టి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ డైట్ చేస్తే సరిపోదండి. వాస్తవానికి డయాబెటీస్లో ఆల్మోస్ట్ దినచర్యలు ప్రతి ఒక్కటి కౌంట్ అయ్యే విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే నిద్ర సమంగా పోవాలి, స్ట్రెస్ రిలాక్సేషన్ కావాలి, ఎక్సర్సైజ్ తీసుకోవాలి, వాటర్ ప్రాపర్గా తాగాలి, డైట్ ప్రాపర్గా తీసుకోవాలి. ఇన్ని కోణాల నుంచి డయాబెటీస్ని మేనేజ్ చేయాలి. సో వింటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు సహజంగా జరిగేది ఏంటంటే చలి పెడుతుంది, నిద్రపోదాం అని. లేజీగా ఉంటాం. ఈ లేజినెస్ వల్ల జనరల్గా త్వరగా లేయం. త్వరగా లేనప్పుడు లేట్గా బ్రేక్ఫాస్ట్ అనేది పడుతుంది. లేట్గా బ్రేక్ఫాస్ట్ నేను చాలాసార్లు చెప్పున్నాను. దాని కారణంగా డయాబెటిక్ బ్యాలెన్స్ అనేది పోద్ది, డయాబెటీస్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే లేట్గా బ్రేక్ఫాస్ట్ తింటామో లేట్గా లంచ్ అవుతుంది, లేట్గా డిన్నర్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ ఇన్ ఎ డయాబెటిక్ పర్సన్. అవునా? అంతే కదా, టాబ్లెట్ టైం ప్రకారం వేసుకోరు, లేట్గా వేసుకుంటున్నారు. సో మీరు అవునా అన్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రాత్రి లేట్గా తిని పడుకుంటే ఏమవుతుంది? తిన్నది సో ఆ మిగిలిన క్యాలరీస్ అన్ని బొజ్జ రూపంలో తయారవుతాయి, ఫ్యాట్గా తయారవుతాయి. సో ఈ ఫ్యాట్ అనేది డెడ్లీ ఫర్ డయాబెటిక్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఫ్యాట్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, మందులు సరిగ్గా పనిచేయవు. అందుకోసం ఈ డ్యూరేషన్ ఆఫ్ ఫుడ్ టైమింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చలికాలంలో ఏం జరుగుతుందంటే ఈ డిలే, లేజినెస్ కాకుండా ఎక్సర్సైజ్ మానేస్తారు. చలి పెడుతుందని ఎక్సర్సైజ్ చేయరు, క్యాలరీ బర్నింగ్ అనేది తగ్గిపోతుంది. తర్వాత కంఫర్టింగ్ జోన్ ఏంటంటే కాసేపు కాఫీ, టీలు తాగడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అధికంగా ఉంటుంది. ప్రాపర్ డయాబెటిక్ పర్సన్ కూడా స్నాకింగ్ కూడా తీసుకుంటారు. అసలు వాస్తవానికి జరిగేది ఏంటంటే ఈ కాఫీ, టీలో కాస్త షుగర్ వేసుకొని ఈ పనికిరాని వస్తువులు ఎక్కువ తినడం, విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ డయాబెటిక్ పాపులేషన్, తీసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? అన్నెసరీ క్యాలరీస్ బాడీలోకి చేరుతున్నాయి, మీ బర్నింగ్ కెపాసిటీ తగ్గిపోయింది, లేట్గా లేస్తున్నారు. అండ్ రీసెర్చ్ పరంగా తెలిసింది ఏంటంటే వింటర్ సీజన్లో మానసికంగా కాస్త డిప్రెషన్కి గురవుతారు. ఎనీ పర్సన్ డిప్రెషన్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అదేం డాక్టర్ గారు, వింటర్ కోసం వెయిట్ చేస్తున్నాం, మాకు చాలా ఇష్టం వింటర్. బ్రైట్ సమ్మర్ కంపేర్ చేసుకుంటే వింటర్ లో మూడ్ యాప్టిట్యూడ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సమ్మర్ లో ఉన్న యాక్టివిటీ వింటర్ లో ఉండదు. సో ఇది ఇన్సిడెన్స్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. ప్రతి ఒక్కరికి వస్తుందని అనట్లేదు, ఇన్సిడెన్స్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు డిప్రెషన్ పెరిగినప్పుడు ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్ మారుతాయి, ఎక్కువగా తింటారు, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయరు. సో ఆల్ దిస్ కల్మినేట్స్ ఇంటూ డయాబెటిక్ డిస్రెగ్యులేషన్ అంటాం. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే ఎందుకు డిప్రెషన్ గురించి మాట్లాడానంటే డయాబెటీస్ రాగానే పేషెంట్ డిప్రెషన్ గురవుతుంది, అది ప్రాక్టికల్గా గమనిస్తాను. ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. నాకు లేదు సార్, ఇదేదో తప్పు వచ్చింది, ఈ ఒక్కసారి నేను లడ్డులు తినొచ్చాను సార్, లేదు లేదు ఇది మ్యారేజ్ సీజన్ సార్, ఇక్కడ ఈ మధ్యకాలంలో కొద్దిగా డీవియేట్ అయ్యాను, నేను అన్నీ సరి చేసుకొని వస్తాను. సో ఇక్కడ మనుషులకు అర్థం కావాల్సింది ఏంటంటే డయాబెటీస్ రాకముందు 15 సంవత్సరాల క్రితమే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయి ఉంటుంది. అది డిటెక్ట్ కాదు 15 సంవత్సరాల క్రితం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫంక్షన్, ఇట్స్ నాట్ అబౌట్ బర్త్డే, ఇట్స్ నాట్ అబౌట్ ఎ కేక్. సో అది మనం గమనించుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. వన్స్ మీకు డయాబెటిక్ లక్షణాలు వస్తున్నాయి, ప్రీ డయాబెటిక్ స్టేట్లో ఉన్నారు అని చెప్పంగానే అలారం బెల్స్ రింగ్ కావాలి, అటెన్షన్లోకి రావాలి, కరెక్షన్ మోడ్లోకి రావాలి, కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. ఆన్ దట్ నోట్, తింటే షుగర్ వస్తుందా అంటే షుగర్ తింటే షుగర్ వస్తుందా, షుగర్ వచ్చాక షుగర్ తినడం మానేయాలా? సో బేసిక్లీ మనం తినే ప్రతి ఆహారంలో, పర్టికులర్గా సౌత్ ఇండియన్ పాపులేషన్లో రైస్ అనేది ఉంటుంది. ఎటువంటి ఆహారం అయినా రైస్ అనేది ఉంటుంది. రైస్లో చాలా అమౌంట్ ఆఫ్ స్టార్చ్ అండ్ షుగర్స్ ఉన్నాయి. అది కాకుండా మీరు ఎక్స్ట్రా షుగర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ షుగర్ డెఫినెట్గా అధికంగా ఉన్నప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ నాట్ టుడే, టుమారో ఇట్ విల్ ఎఫెక్టివ్. అందుకోసమే ఎప్పుడు చెప్తుంటాం,
అవాయిడ్ షుగర్ అండ్ సాల్ట్ అలాంగ్ విత్ రైస్. ఇవన్నీ మన హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఊబకాయం వీటి వల్ల వస్తుంది. వీటి వల్లే ఆర్గన్ డిస్ఫంక్షన్స్ జరుగుతున్నాయని క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. వీటిని ఎంత తక్కువ తింటే, ఎంత తక్కువ మోతాదుల్లో తింటే అంత బెటర్ అనేది ఎవిడెన్స్. సో అందుకోసం మీరు అన్నట్టు షుగర్ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎంత తక్కువగా తింటే అంత బెటర్. షుగర్ లేకపోయినప్పటికీ మనకి, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికి లేకపోయినప్పటికీ షుగర్ని అవాయిడ్ చేయాలి. సో ఎక్కువ తిన్నా కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డెఫినెట్లీ. వచ్చిన తర్వాత కట్ ఆఫ్ చేస్తాము కాదు, అసలు రాకముందు కూడా తగ్గించుకో. డెఫినెట్లీ ఫస్ట్ నుంచి ఒక హెల్దీ హ్యాబిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు షుగర్ ఐటమ్ తక్కువ తీసుకుంటేనే ఆల్వేస్ బెటర్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా ఎక్కువగా వింటూనే ఉన్నాము. షుగర్ తో ఉన్న, అంటే డయాబెటీస్ తో ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ని ఆప్ట్ చేయొచ్చా డాక్టర్ గారు? అగైన్ నా పర్సనల్ నోట్, నా పర్సనల్ రికమెండేషన్, ఐ డోంట్ రికమెండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఎందుకంటే ఎవరికి కూడా, ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ అగైన్స్ట్ ద నేచర్. మీరు నార్మల్గా ఫాలో అవ్వాల్సిన పద్ధతులు ఫాలో అవ్వకుండా ఇట్లాంటి మార్పులు తీసుకొచ్చిన దానివల్ల డెఫినెట్గా బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుందని నా అభిప్రాయం. వీలు లేని పక్షంలో, సమస్యలు వచ్చే పక్షంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. కానీ మై పర్సనల్ నోట్, ఐ డోంట్ రికమెండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సింప్లీ బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ నార్మల్ సైకిల్ ఆఫ్ ద బాడీ. నార్మల్గా ఒక ఫిజియాలజీ అనేది జరుగుద్ది, ఒక బాడీలీ సైకిల్ జరుగుద్ది. దీన్నే మేము సర్కేడియన్ రిథమ్ అంటాం. అది ఫాలో అవ్వడం ముఖ్యం. వివిధ రకాల ప్రక్రియలు ఏవైతే జరగాలో బాడీలో అవన్నీ ప్రాపర్గా జరగాలి అంటే ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విరుద్ధం. దాన్ని దాని జోలికి వెళ్ళొద్దు. అది నాట్ అడ్వైజబుల్. ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉన్న చోట ఎస్ యూ కెన్ ఫాలో ప్రాపర్లీ. అయితే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి క్లారిఫికేషన్ గురించి చెప్తున్నాను. చాలా మంది చేస్తున్నది ఏంటంటే రాత్రి భోజనం తినేస్తారు 11 గంటలకు 12 గంటలకు, తినేసి మధ్యాహ్నం 3 గంటలకి లంచ్ తింటాము అంటారు. ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంటారు. కానీ అది వేస్ట్. అది వేస్ట్. తినాల్సిన పద్ధతి ఏంటంటే, రికమెండెడ్ గైడెన్స్ ఏంటంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా చేయండి. కావాలంటే రాత్రి డైట్ మానేసేయండి. దట్ విల్ బికమ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మీరు చేస్తున్న రివర్స్ ప్యాటర్న్ మంచిది కాదు. మీరు డైలీ యాక్టివిటీస్ ఏవైతే చేస్తున్నారో ఆ టైంలో అధికంగా బాడీలో క్యాలరీస్ ఉండడం మంచిది. ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటున్నారో ఆ టైంలో మీ క్యాలరీస్ తక్కువగా ఉండడం మంచిది. ఈ విధంగా మెటబాలిజంలో క్యాటబాలిజం, అనబాలిజం అనేది ప్రాపర్గా జరుగుద్ది. ఊబకాయం రాకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ డాక్టర్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.